వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మహబూబ్నగర్ జిల్లాలో విషాదచాలు అమ్ముకున్నా చెప్పుకోవచ్చు. ఏదైతే మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఎయిర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి ఈరోజు విధులకు హాజరై విధుల నుంచి ఎక్కడైతే జైల్లో ఉన్న ఖైదీలను తీసుకుని కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో కూడా ఆ ఖైదీలను తీసుకుని తిరిగి మళ్ళీ ఏదైతే జైల్లో దింపడానికి వెళ్ళే సమయంలో కూడా ఎయిర్ కానిస్టేబుల్ ఉన్నటువంటి వెంకటేష్కు హార్ట్ స్ట్రోక్ రావడంతో కూడా పక్కన ఉన్నటువంటి తోటి కానిస్టేబుల్ కూడా హఠాహుటిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మనం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఎవరైతే ఎయిర్ కానిస్టేబుల్ కూడా చికిత్స పొందుతున్నప్పటికీ కూడా వైద్యులు కూడా అలాగే తోటి కానిస్టేబుల్ కూడా చాలా సమయంలో కూడా అతనికి ట్రీట్మెంట్ అందించారు. అంటే స్ట్రోక్ రావడంతో కూడా బాగా పెయిన్ వస్తుందని తోటి కానిస్టేబుల్కి తెలియజెప్పినా కూడా విధుల సమయంలో కూడా కానిస్టేబుల్ కూడా హఠాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా డాక్టర్లు కూడా చాలాసేపటికి ప్రయత్నించారు. ఏదైతే స్ట్రోక్ అతనికి సిఆర్పి కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తోటి డాక్టర్లు కానిస్టేబుల్ కూడా సంబంధించి కూడా ఏదైతే చికిత్స పొందుతారు. ప్రస్తుతం ఇక్కడ తోటి కానిస్టేబుల్ ఎవరైతే వెంకటేశ్వరుని కూడా ఎంతసేపటికి ప్రయత్నించినప్పటికీ కూడా డాక్టర్లు చేసినప్పటికీ కూడా వెంకటేష్ మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎవరైతే కానిస్టేబుల్కి సంబంధించిన పోలీస్ సిబ్బంది అలాగే జిల్లా ఎస్పీ జానకి గారు అలాగే ఎస్పీ గారు కూడా ఎవరైతే కానిస్టేబుల్ కూడా పరామర్శించడం జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. వెంకటేష్ని అయితే ట్రీట్మెంట్ అందించిన తర్వాత కూడా ఫలితం రాకపోయినప్పుడు కూడా చనిపోయినట్లు కూడా డాక్టర్లు నిర్ధారించారు. అయినప్పటికీ కూడా అతని సంబంధించిన బంధువులు మెసేజ్ కూడా రావడం జరిగింది. ఏదైనప్పుడు కూడా మనం ఈ ఘటన చూస్తుంటే చాలా విషాదచాలు అమ్ముకున్నాఅని చెప్పుకోవచ్చు. ఒక విధులు నిర్వహిస్తున్న సమయంలో సడన్గా స్ట్రోక్ రావడంతో కూడా అతను తోటి ఉన్న కానిస్టేబుల్ కూడా ప్రయత్నించినప్పటికీ కూడా అయితే ఆ స్ట్రోక్ పెయిన్ ఎక్కువ సమయం వస్తున్నప్పుడు కూడా కానిస్టేబుల్ చెప్పుకొచ్చారు. అయినప్పుడు కూడా తోటి కానిస్టేబుల్ హఠాహుటిన ఏదైతే జిల్లా ఆసుపత్రి తరలించినప్పుడు కూడా సుమారు దాదాపు మనం విజువల్లో చూస్తున్నాం. సుమారు దాదాపు ఒక 40 నిమిషాలతో పాటు అక్కడ ట్రీట్మెంట్ జరిగింది. ఏదైతే కానిస్టేబుల్ బతికించాలన్న ప్రయత్నం డాక్టర్లు చేశారు, తోటి కానిస్టేబుల్ కూడా చేశారు. అయినప్పుడు కూడా ఫలించలేకపోయింది. 40 నిమిషాల తర్వాత కూడా డాక్టర్లు ఏదైతే చనిపోయినట్లుగా నిర్ధారించారు. వెంటనే పోలీస్ సిబ్బంది అలాగే జిల్లా ఎస్పీ కూడా పరామర్శించడం జరిగింది. ఏదైనప్పుడు కూడా హార్ట్ స్ట్రోక్ రావడంతో కూడా ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న పోలీస్ సిబ్బంది కావచ్చు, తోటి కానిస్టేబుల్ కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కూడా విషయాలు అమ్ముకున్నా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ ఆర్టీ మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.